ప్రైజ్ ద లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మనమందరము ఈ మాదిరిగా కూడుకొని దేవుని యందు ఆనందించే గొప్ప తరుణాన్ని దయచేసిన దేవాతి దేవునికి నా నిండు వందనములు. 6వ తారీఖు ఆగస్టు మాసం 21వ సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించిన విధానం అంతటి బట్టి దేవునికి నా నిండు వందనములు. విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని పేరట నా యొక్క కృతజ్ఞతలు అందిస్తుంటున్నాను. తల్లు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, ఈ దినపు యొక్క నీ పరిశుద్ధ దీవెనయు ఆశీర్వాదాలు, సమాధానము, ఆయువారోగ్యాలు, క్షేమము మాకు దయచేసి స్థిరపరచమని, మా జీవితంలో మా మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనలో నీవు మా యొక్క ఆలోచనలను మోల్డ్ చేసి నీ పరిశుద్ధ మార్గం యందు నడిపించమని యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ప్రేమటువంటి దేవుని పరిశుద్ధ సంఘమా, దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ దినం దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలి ఇచ్చినటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి అంశం ప్రకారం సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యంలో చేసెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యంలో చేసెను. ది ఆల్మైటీ హ్యాస్ డన్ మీ ఎ గ్రేట్ థింగ్స్. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో ఎలిజబెతుతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి అయినటువంటి మరియా చెప్పుతున్నటువంటి మాటలు ఇవి. ఈ మాట చెప్తూ ఆమె ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా క్రిస్మస్ కాంటెక్స్ట్లోనికి మనల్ని నడిపిస్తుంటాయి, క్రిస్మస్ సందర్భంలోనికి నడిపిస్తుంటాయి. కానీ నేను క్రిస్మస్ సందర్భంలోనికి కాకుండా నేడు ప్రపంచ మనుగడలో ఉన్నటువంటి మార్పులు, ప్రపంచ మనుగడలో జరుగుతున్నటువంటి విన్యాసాలు, ప్రపంచ మనుగడలో జరుగుతున్నటువంటి అధికారం కొరకు కలిగేటటువంటి ఆ యొక్క పోరాటం గురించి నేను మాట్లాడాలని అనుకుంటుంటున్నాను. మొట్టమొదటిగా నేను సర్వశక్తిమంతుడు అనేటటువంటి ఈ యొక్క టైటిల్ని తీసుకొని దీని కొరకు ఈరోజు మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నాను. ప్రేమటువంటి స్నేహితులారా, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భయంకరమైనటువంటి బలాన్ని చూపించుకునేటటువంటి విధానం. అమెరికా, చైనా, నార్త్ కొరియా, రష్యా, ఇజ్రాయెల్, ఇండియా, పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఇండియా పైన ఈ మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం, వారికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యాల ప్రకారం, వారికి ఉంటున్నటువంటి ఆ యొక్క వెపన్స్ ప్రకారం ఒక దేశం ఇంకొక దేశం పైన, దేశాలన్నీ కలుపుకొని ప్రపంచం పైన ఒక అధికారాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నటువంటి స్థితిలోనికి మనం వెళ్తున్నాం. ఒక కాలంలో యుద్ధాలు చేతులతో జరిగినాయి, ఒక కాలంలో యుద్ధాలు గన్స్తో జరిగినాయి, ఒక కాలంలో యుద్ధాలు యుద్ధ ట్యాంకర్లతో జరిగినాయి. ఇప్పుడు యుద్ధాలు న్యూక్లియర్ బాంబ్స్గా డెవలప్ అయినాయి. ఇప్పుడు యుద్ధాలు మెడికల్ టర్మినాలజీ ప్రకారం జరుగుతున్నది. వైరస్తో కూడా యుద్ధాలు ఆరంభించబడినటువంటి మనుగడలోనికి ప్రపంచం వెళ్తూ ఉంటున్నది. దాని యొక్క ప్రభావము కూడా ఈ నోవల్ కరోనా వైరస్ యొక్క స్థితి అని చెప్పేసి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ప్రేమటువంటి దేవుడి బిడ్డలారా, సర్వశక్తిమంతుడు అనేటటువంటి ఈ యొక్క టైటిల్ని మనం ఒకవేళ చూస్తే దేవునికి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. అనేకమైనటువంటి నామంలో ఈ యొక్క నామము చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకొరకు ఈ యొక్క నామము ముఖ్యమైనటువంటిది అంటే, ఈ యొక్క నామములో అన్ని నామాలు అంటే అన్ని విషయాలు కూడా కేంద్రీకరంగా ఉంటున్నవి. దేవుడు అనేటటువంటి ఒక మాటకు, ఆ టైటిల్కి ఆయన ఎలాంటి వాడు, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటిదంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఏ కాలంలో, ఏ దేశంలో, ఏ ప్రదేశంలో, ఏ స్థితిలో అయినా కానీ దేవుడు తాను ఏమై ఉన్నాడో తనకు తాను నిరూపించుకోదగినటువంటి వాడుగా ఈ టైటిల్ మనకు నిదర్శనంగా ఉండదని సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆల్మైటీ అనేటటువంటి యొక్క మాటను మనం ఒకవేళ గ్రీకు భాషలో చూసినట్లయితే పాంటోడోనమియస్ అనేటటువంటి మాటను దీని మనకు నిర్వచనముగా కనబడుతుంటుంది. ఇదే మాటను ఒకవేళ హీబ్రూలో మనం ఒకవేళ అర్థం చేసుకోగలిగితే ఎల్షదై అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. ఆల్మైటీ అంటే ఎల్షదైగా మనకు హీబ్రూ బైబిల్లో కనబడుతుంటుంది. ఆల్మైటీ అంటే పాంటోడోనమియస్ అనేటటువంటి మాట గ్రీక్ భాషలో మనకు కనబడుతున్నది. ఈ పాంటోడోనమియస్ అనేటటువంటి మాటకు కలిగినటువంటి ఇంగ్లీష్ భాష యొక్క నిర్వచనం ఏమిటి అంటే ది ఆల్ పవర్ఫుల్నెస్. ది ఆల్ పవర్ఫుల్నెస్ అంటే దీనికి ఉన్నటువంటి డెఫినేషన్ లేకుంటే మీనింగ్ ఏంటిదంటే ది ఆల్ పవర్ఫుల్నెస్ బీయింగ్ ఏబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ అట్ ఆల్ టైమ్స్ అంటే
ఈ యొక్క సర్వశక్తిమంతుడు లేకుంటే ఆల్మైటీ గాడ్ అనేటటువంటి యొక్క మాట అన్ని సమయముల యందు ప్రపంచమంతటిలో, సృష్టి అంతటిలో, అన్ని సమయాలలో కూడా ఆ శక్తి కలిగినటువంటిదిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ శక్తి కలిగినటువంటిదిగా కనబడుతున్నది అనేటటువంటి టైటిల్ని ఒకవేళ మనం చూస్తే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా లేదు. దేవుడు అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో కూడా తాను ఏ కార్యమైనా కానీ చేయగలిగేటటువంటి వాడుగా ఉన్నాడనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ సర్వశక్తివంతుడు అనేటటువంటి యొక్క మాట మనకు ఎక్కువగా ఆది కాండంలో కనబడుతుంటుంది, నిర్గమకాండంలో కనబడుతుంటుంది, యోబు గ్రంథంలో కనబడుతుంటుంది, ఇంకా బైబిల్లో అనేక సందర్భాలలో కనబడుతుంటుంది. ఈ యొక్క శక్తివంతుడు, సర్వశక్తివంతుడు అనేటటువంటి మాట పాజిటివ్గా కనబడుతుంటుంది, నెగిటివ్గా కూడా మనకు ఒకవేళ కనబడుతుంటుంది. ఒకవేళ పాజిటివ్గా అంటే మనకు ఏదైనా సందర్భంలో మనకి ఏదైనా ఆపద లేకపోతే కష్టము, సమస్య వచ్చినప్పుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పేసి ఇక్కడ మరియ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. కానీ ఇదే మాట ఒకవేళ ఇశ్రాయేలు యొక్క జీవితంలో నెగిటివ్ ఐడియాలజీలో ఒకవేళ మనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నుండి కానానుకు ప్రయాణం చేసినటువంటి సందర్భంలో వారికి ఆకలి, దాహము, దప్పిక లేకుంటే వారికి వివిధ రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు వారు మోషే యొక్క నాయకత్వాన్ని తిట్టినారు. దేవుణ్ణి వాళ్ళు అపహాసం చేసినటువంటి సందర్భము కనబడుతుంటుంది. ఎక్కడయ్యా మాకు సమాధులకు స్థలము లేదని చెప్పి నీవు మమ్మలను కానానుకు నడిపిస్తున్నావా? ఇశ్రాయేలులో మేము భోజనం చేసేటటువంటి వారము, లేకుంటే మంచి ఆహారం తినేటటువంటి వారం, కష్టం ఉన్నది కానీ మేము అక్కడ సుఖంగా ఉండేటటువంటి వారం, కానీ ఇక్కడ ప్రతి నిమిషము కూడా భయముతో మా ప్రయాణం జరుగుతున్నదని సత్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 40 సంవత్సరాలు దేవుని మీద సనుగుకోవడం, మోషే యొక్క నాయకత్వం మీద సనుగుకోవడం, దేవుని యొక్క నెగిటివ్ అథారిటీనెస్ని వాళ్ళు యొక్క జీవితంలో అర్థం చేసుకున్నటువంటి వారుగా కొన్ని సందర్భాలలో ఉన్నాయనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే నెగిటివ్ అథారిటీనెస్ని ఇంకొక సందర్భంలో మనకు కనబడుతుంటుంది. అది ఎప్పుడు అంటే రెండో ప్రపంచ యుద్ధంలో మనకు కనబడుతుంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో 6 లక్షల మంది యూదుల కంటే ఎక్కువ మంది చంపబడ్డారు. అడాల్ఫ్ హిట్లర్ గారు మొట్టమొదటిగా ఈ యొక్క నాజీ జర్మనీ సైన్యంలో సైనికుడిగా ఉన్నాడు మొదటి ప్రపంచ యుద్ధంలో 1932 ఆ టైం లోపల. 1939 టు 1945 లోపల ఆయన యొక్క నాయకత్వంలో మరి అనేక యుద్ధాలు జరిగినాయి. ప్రపంచంలోనే శాసించగలిగినటువంటి స్థితిలోనికి నాజీ సైన్యం హిట్లర్ యొక్క నాయకత్వం వెళుతున్నటువంటి సందర్భంలో భయంకరమైనటువంటి ఊచకోత, భయంకరమైనటువంటి మర్డర్స్, భయంకరమైనటువంటి ఆ యొక్క హింస ఈ యొక్క యూదుల పైన జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల లోపల ఈ యొక్క 6 లక్షల మంది యూదులు వాళ్ళు యెహోవాని జ్ఞాపకం చేసుకున్నారు. సర్వశక్తివంతుడా నీవు ఎక్కడ ఉన్నావని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రేమటువంటి స్నేహితులారా, మన జీవితంలో కూడా కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినటువంటి సందర్భంలో మనకి ఇదే ప్రశ్న వస్తుంది, దేవా నీవు ఎక్కడ ఉన్నావు? సర్వశక్తిమంతుడా నీవు ఎక్కడ ఉన్నావు అని సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క సర్వశక్తిమంతుడు అనేటటువంటి టైటిల్ ప్రపంచమంతటిని కూడా శాసించదగినటువంటిదిగా ఉంటున్నది. కానీ ఇదే టైటిల్, ఇదే మనుగడ, ఇదే సర్వశక్తివంతమైనటువంటి ఆ యొక్క నామము యేసు క్రీస్తు అనేటటువంటి కృప, ప్రేమ ద్వారా మన మధ్యలోనికి వచ్చింది. అంటే చంపగలిగినటువంటి సామర్థ్యము, సమస్తాన్ని నాశనం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి కూడా ఆయన మానవ జీవితపు మనుగడలోనికి దిగిని వచ్చినటువంటి వాడుగా మనకు కనబడుతుంటుంది. ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుంటుంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. దేవుడు సర్వశక్తివంతమైనటువంటి స్వారూప్యము గుణలక్షణాలతో ఉండి కూడా మానవ జీవితములోనికి దిగివచ్చి మానవుని రక్షించినాడు. మనకు అవకాశం ఉండవచ్చు సమస్తాన్ని కూడా నాశనము చేసేటటువంటిది, మనకు నాయకత్వంతో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవకాశం ఉండవచ్చు, కానీ దేవుడు ఆ మాదిరిగా చూపించలేదు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృప, ప్రేమ మానవ యొక్క జీవితంలోనికి దిగి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడని సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులరా, మనకు అథారిటీనెస్ ఉన్నది,
నో ప్రాబ్లం. కానీ దానిని మోల్డ్ చేసుకొని దేవునికి మహిమకరంగా వాడేటటువంటి విధానంలోనే అసలైనటువంటి క్రైస్తవత్వం ఉన్నదనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ సత్యంలోనికే ముగ్గురు స్త్రీలను నేను జ్ఞాపకం చేస్తాను. ఒకరు సోనియా గాంధీ గారు. తన భర్తను చంపినటువంటి వారిని 1991వ సంవత్సరంలో ఎల్టీటీ యొక్క నాయకత్వంలో రాజీవ్ గాంధీ గారు, మన యొక్క ఫార్మర్ పిఎం గారు చంపబడ్డారు. వారిని అడిగినప్పుడు వారు ఆ యొక్క చంపినటువంటి వారిని క్షమించినాము అనేటటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ని వారు ప్రపంచానికి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం. రెండవ స్త్రీ గ్రామ్ స్టెయిన్స్ గారి యొక్క సతీమణి 1999లో తన భర్త చంపబడ్డారు. తన యొక్క ఇద్దరు పిల్లలు కూడా సజీవంగా ఆ యొక్క వ్యాన్లో కాల్చబడ్డారు. ఆ తీర్పు చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆ స్త్రీ ఆ యొక్క చంపినటువంటి వారందరినీ కూడా క్షమించినటువంటి స్త్రీగా కనబడుతుంటుంది. మూడవ స్త్రీ ఎవరంటే మదర్ తెరెసా యొక్క స్టేట్మెంట్ ఏంటిదంటే, మై ప్రేయర్ ఈజ్ మై సర్వీస్. నా ప్రార్థన చేతులతో మాత్రమే కాదు, కానీ నా ప్రార్థన చేతులతో సేవ చేయడము. అది పగవారు కావచ్చు, శక్తివంతులు కావచ్చు, బలహీనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి సేవ చేయడమే నా ప్రార్థన అని అనుకుంటున్నది. శక్తివంతమైనటువంటి స్థితి ఉండి కూడా వారు దేవుని యొక్క గుణలక్షణాలను అర్థము చేసుకొని క్షమాపణ, సమాధానాన్ని అందించినారు. మనము కూడా మన యొక్క జీవితపు మనుగడలో అధికారం మన చేతిలో ఉన్నది కావచ్చు, కానీ క్షమించేటటువంటి అవకాశం నీకు వచ్చినప్పుడు దేవుణ్ణి నీ మనసులో జ్ఞాపకం చేసుకొని ఇతరులను క్షమించేటటువంటి మనసులోనికి వెళ్ళాలని నా యొక్క ప్రార్థన, నా యొక్క నిర్వచనం. అలాంటి కృపా సమాధానం తోడై నీడి నడిపించును గాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి ఈ దినపు యొక్క దీవెన ఆశీర్వాదాలతో నీ సమాధానంతో నింపి నడిపించమని, మాకు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో మేము అధికారముగా ఉండవచ్చు, అధికార స్థితిలో ఉండవచ్చు, ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఏదైనా శాసించడానికి మాకు అధికారం ఉండవచ్చు. కానీ నీవు ఆ సమస్త అధికారాన్ని వదిలి మానవ మనుగడలోనికి నిన్ను నీవే రిక్తునిగా చేసుకొని మా కొరకు శరీరధారిగా దిగి వచ్చి మా కొరకు హింసింపబడి సిలువలో మరణించి మా కొరకు నూతన స్వభావాన్ని, ప్రేమ, కనికరము, జాలి మాకు నిదర్శనముగా ఇచ్చినావు. అలాంటి గుణలక్షణాలతో మేము మా జీవితంలో కొనసాగడానికి నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ మీద దయించునుగాక. ప్రభు తన యొక్క ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి శాంతియు, సమాధానం, ఆయురారోగ్యములను సదాకాలము మీ అందరికీ దయచేయును గాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.